కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నదే. జనసేన, టీడీపీ అధ్యక్షుల మధ్య సాన్నిహిత్యం ఉంది అని. నెక్స్ట్ స్థాయి లీడర్‌షిప్ మధ్య, క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడర్ మధ్య సమన్వయం అస్సలు లేదు. టీడీపీ వాళ్ళ మీద జనసేన, జనసేన వాళ్ళ మీద టీడీపీ. ఏడ సందు దొరికినా, లేకుంటే సోషల్ మీడియాలో సందు దొరికినా ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అది వేరే విషయం. ఎక్కడ చూసినా బయటపడుతోంది. ఒకవైపు జనసేన వాళ్ళేమో అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే అయింది. ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని అవమానాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములై అవమానాల పాలవుతున్నాం, ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళు వెలబోసుకుంటూ ఉన్నారు. జనసేన పార్టీ పెద్దలేమో అదంతా కుదరదు, 15 సంవత్సరాలు మీరు జెండా మోయాల్సిందే, 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సిందే, ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదు, మేము పదవుల కోసం ఉన్నారు రాజకీయాల్లో. పదవులు కాదు, మన పార్టీ సిద్ధాంతం ఏంది, ఏమో మనకు తెలియదు ఆ సిద్ధాంతం ఏందో, కానీ వాళ్ళు చెప్పేది మన పార్టీ సిద్ధాంతం ఏంది, పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిందే, అది ఇదని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయినా క్షేత్రస్థాయిలో కొందరు మాకు ఇబ్బంది అవుతుంది, మాకు అవమానం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నామినేటెడ్ పదవుల్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళకు కూడా వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు. తాజాగా కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి సమావేశం జరిగిందట. కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షం టీడీపీ కార్యాలయంలో కూటమి సమావేశం. అయితే మాకు నామినేటెడ్ పదవుల్లోనూ అట్లే ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, మర్యాద కూడా దక్కట్లేదని జనసేన నాయకులు అక్కడ వాపోయారట. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నంత గౌరవం కూడా మాకు దక్కడం లేదు, ఇలాగైతే మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది చూస్తుండండి అని వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారట అక్కడ. సో జనసేన టీడీపీ వాళ్ళకి ఏదో మాట జరిగింది, అక్కడ ఏమైంది తెలియదు. అక్కడ నుంచి జనసేన వాళ్ళ కార్యాలయం నుంచి బయటకు వచ్చేసారు. బయటకు రాగానే టీడీపీ శ్రేణుల దారి మీదనే రోడ్డుకు అడ్డపడి మరి మాస్టరు ఏం కొట్టినారంటే, కొట్టిన వీడియో లేదు కానీ వాళ్ళు తర్వాత కొట్టిన తర్వాత నిరసన దీక్ష కూర్చున్నారు. ఒంటి మీద సొక్క, బనియన్లు అన్నీ చినిగిపోయినాయి మాస్టరు, ఏం చెబుతాం. బనియన్లు సొక్కాలు కూడా చినిగిపోయినాయి పాపం, బనియన్లు సొక్కాలు కూడా చినిగిపోయాయి. చూడండి, బనియన్లు సొక్కాలు కూడా చినిగిపోయినాయి, అంతగానం కొట్టిందట. పిచ్చి కొట్టిండు. అయితే దీన్ని నిరసించుకుంటూ జనసేన నాయకులు నిరసనకు దిగారట. తర్వాత టీడీపీది ద్విసభ్య కమిటీ ఉందంట కదా ప్రతి నియోజకవర్గంలో. టీడీపీ గారు 2 పార్టీలకు సంబంధించి ద్విసభ్య కమిటీ, ఆ ద్విసభ్య కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారట ఎమ్మెల్యేని వెంట పెట్టుకొని. లేదు, ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం, ఇది తప్పే కాదు, ఎవరు ఆవేశపడ్డారు, మీరు నిరసన విరమించండి అని చెప్పి ఆ దీక్షా శిబిరం దగ్గరికి వీళ్ళు వెళ్తే తిట్టి కొట్టేది కొట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టి మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పెద్దరికం చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు తిరగబడ్డారట. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అట. ఇంకా హుటాహుటిన డిఎస్పీ దేవ్ కుమార్ అట, ఆయన దీక్షా శిబిరానికి వెళ్ళినారట. ఇంకా ఆడికొండి దాడి చేసిన వాళ్ళ మీద మేము కేసులు పెడతాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని ఏదో సర్దుబాటు ప్రయత్నం అయితే చేశారంట. మరి ఏందా ఎట్లా మామూలు కొట్టలేదంట పాపం.